నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ నెల 14వ తారీఖు 2024 శనివారం రోజు పంచాంగం ఎలా ఉండబోతోంది అనే క్రమంలో శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 41 నిమిషములకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు. అయితే ఈ రోజు తిది చతుర్దశి సాయంత్రం 5 గంటల వరకు, నక్షత్రం రోహిణి నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల 53 నిమిషముల వరకు ఉన్నది. అయితే వర్జము ఉదయం 9 గంటల 8 నిమిషముల నుండి 10 గంటల 38 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయము ఉదయం 8 గంటల 9 నిమిషముల నుండి ఉదయం 8 గంటల 53 నిమిషముల వరకు, యమగండ సమయము మధ్యాహ్నం 1 గంట 33 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషముల వరకు ఉన్నది. బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 5 గంటల 5 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 53 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి 12 గంటల 57 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 26 నిమిషముల వరకు అమృత ఘడియలు ఉన్నవి. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 48 నిమిషముల నుంచి 11 గంటల 32 నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉంది. ఇది ఈనాటి పంచాంగం. డిసెంబర్ 14 శనివారం నాడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి పరిశీలిద్దాము. ముందుగా మేషరాశి వారికి కొత్త కొత్త అవకాశాల కోసం మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ని సాధించే అవకాశం ఉంది. మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. కానీ ఎలాంటి నిర్ణయాల్లోనే తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు తీసుకోవడం కానీ, లేదా తీసుకునేటప్పుడు కొంచెం సమయాన్ని వెచ్చించడం కనుక చేస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిని మీరు చూడగలుగుతారు. వ్యవహారాల్లో పురోగతి కనబడుతోంది. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో ఆనందాన్ని పంచుకునే అవకాశం కనబడుతోంది. సమస్యలు కానీ, కుటుంబ సభ్యులతో ఉన్న పట్టింపులు కానీ నేర్పుతో చాకచక్యంగా నెరవేర్చుకునే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య చిన్నిపాటి అపార్థాలు తొంగి చూసే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. రాబడి అనుకున్న విధంగా కన్నా మరింత ఎక్కువగా వచ్చే, అంటే మీ అంచనాలకు మించి వచ్చే అవకాశం కనపడుతోంది. ఇవి ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్లకు ఇవే ఫలితాలు వర్తిస్తాయి. అయితే వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు లాభాల దిశగా పయనం చేస్తారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ప్రతిబంధకాలు తొలగి ఆనందాలు, శుభవార్తలు వినడము, ప్యాకేజీలు పెరగడము, నిరుద్యోగులకు అవకాశాలు రావడము జరుగుతుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క కృషి ఫలించి మంచి పారితోషికంతో పాటుగా సన్మానాలు, సత్కారాలు, గౌరవాలు పొందే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు పరిశోధనలో గుర్తింపు వచ్చి మీ పేరు ప్రఖ్యాతలు మరింత పెరిగే అవకాశం కనబడుతోంది. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఈ రోజు మీకు కనపడుతోంది. మీకు అనుకూలమైన రంగులు లేత పసుపు, గులాబీ, తెలుపు రంగులు. అయితే మీకు ప్రతికూలతను కలిగించే రంగులు నీలము, నలుపు. మీకు చెప్పదగిన పరిహారాలు, సూచనలు, మీరు శివునికి కుంకుమ అభిషేకం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలను, సానుకూలమైన ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృషభ రాశి. వ్యక్తిగత జీవితంలో నెమ్మదిగా మీకు పరిష్కారాలు గోచరిస్తాయి. మానసిక శాంతి పొందుతారు. గతంలో ఏమైనా చిక్కులు, ప్రతికూల సమస్యలు ఉంటే కనుక ఈ రోజుతో అవి తీరిపోయే అవకాశం కనబడుతోంది. బంధువులతోనూ, సన్నిహితులతోనూ, మిత్రులతోనూ సఖ్యత నెలకొని శుభకార్యాలు చేసే అవకాశము, శుభకార్యాలకు వెళ్ళే అవకాశం కూడా కనపడుతోంది. ఆలయాలను దర్శిస్తారు. సమాజ సేవ చేసే దిశగా మీరు ఈరోజు ఆలోచిస్తారు. రాబడి మరింత ఆశాజనకంగా ఉంటుంది. అది ఏ రంగంలో ఉన్నవారికైనా మీరు ఆశించినంత లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఉత్సాహంగా గడిపే అవకాశం ఈరోజు కనపడుతోంది. ఉద్యోగస్తులకు కీలకమైన సమాచారం రావడము, శుభవార్తలు వినడము, భూమి, వాహనము కొనుగోలు చేసే అవకాశం ఈరోజు కనపడుతోంది. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు అవార్డులు వచ్చే అవకాశము, ప్రమోషన్స్ కూడా మీకు వచ్చే అవకాశం ఈరోజు కనపడుతోంది. విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశము, మీరనుకున్నట్టుగా ర్యాంకులు రావడము, విదేశీయానం చేయడము ఆ అవకాశము ఈరోజు మీరు పొందబోతున్నారు. మహిళలకు సంతోషకరమైన వాతావరణము,
శుభవార్తలు వినే అవకాశము ఈరోజు కనపడుతోంది. మీకు కలిసి వచ్చే రంగులు అంటే అనుకూలమైన రంగులు పసుపు, ఆకుపచ్చ, తెలుపు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు ఎరుపు రంగు. కాబట్టి మీరు ఏ పనికైనా ఎరుపు రంగును గల వస్త్రాన్ని కనుక మీరు వేసుకున్నట్టయితే ప్రతికూల ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము సరస్వతి అమ్మవారి పూజ చేసినట్టయితే మంచి ఫలితాలను పొందే అవకాశము. దానితో పాటుగా రుణ విమోచక నృసింహ స్తోత్రము, అంగారక స్తోత్రము ఈ 2 కనుక పఠించినట్టయితే ధనానికి సంబంధించిన ఇబ్బందులు కానీ, అడ్డంకులు కానీ, మనీ బ్లాకేజెస్ అంటారు కదా! అవి కూడా మీకు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఈ రాశి వారికి ఈరోజు చెప్పదగిన ఫలితము, పరిహారము, సూచనలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆకస్మిక ధనలాభాలు కలుగుతున్నాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కనబడుతోంది. కానీ వ్యాపారస్తులు మాత్రము మీ యొక్క వ్యాపారాల్లో అంటే వ్యాపారస్తులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ మీ యొక్క వ్యాపారంలో జాగ్రత్తలు పాటించితే కనుక చాలా మంచిదిగా చెప్పడం జరిగింది. లేదంటే కనుక ఇక్కట్లు సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కనపడుతోంది. కొంత వ్యయ ప్రయాసలు మీకు ఈరోజు తప్పవు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబంలో బాధ్యతలు పెరిగి మరింత సహనాన్ని పరీక్షించే దిశగాను, మీ సహనం అక్కడ అవసరమయ్యే దిశగాను కనపడుతోంది. బంధువులతో అకారణమైన విభేదాలు, మాట పట్టింపులు, సంఘంలో అప్రతిష్ట కలిగే పనులకు మీరు పురుకొల్పబడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తరువాత ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే చెప్పదగిన సూచన. ప్రయాణాల్లో మీకు ఇబ్బందులు గోచరిస్తున్నాయి. వాహనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కనబడుతున్నాయి కాబట్టి ప్రయాణాలను వాయిదా వేసుకోండి. వ్యాపార వాణిజ్యవేత్తలకు నిరాశ ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. ఇందాక చెప్పినట్టుగా వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు జాగ్రత్తలను పాటించండి. లేదంటే కొత్త చిక్కులు కొని తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడులు పెరుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు అనుకోని సమస్యల్లో చిక్కుకునే అవకాశం కనపడుతోంది. ఏ కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నా ఈ ఒక్క రోజును దాటవేసినట్టయితే కనుక ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఈ ఒక్క రోజును గడపండి. విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందే అవకాశము, విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం కనపడుతోంది. మహిళలకు కుటుంబాల్లో చిన్న చిన్న చిక్కులు కనపడుతున్నాయి. అదే మహిళలకు వారు ఏ రంగంలో ఉన్నవారికైనా వారి వారి రంగంలో ఉన్నవారికి సమస్యలు, ఆటంకాలు, చిక్కులు ఏర్పడే అవకాశం కనబడుతోంది కాబట్టి మహిళలు చాలా జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించాలి. మీకు అనుకూలించే రంగులు తెలుపు, గులాబీ, ఆకుపచ్చ. మీకు వ్యతిరేకతను కలిగించే రంగు పసుపు రంగు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వస్త్రాలను ధరించి అనుకూలతను పొందుకోండి. అయితే మీకు చెప్పదగిన ఫలితాలు విష్ణు సహస్రనామ పారాయణ లేదా విష్ణు యొక్క మంత్రాన్ని జపించడంతో పాటుగా గురువారం పగటి సమయంలో పసుపును, కుంకుమను ఎవరైనా ముత్తైదువుకు కానీ లేదా ఆలయానికి కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక ఏవైనా సమస్యలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుటుంబ సంబంధాల్లో కొంత అనిశ్చిత అంటే మీకు నిశ్చితంగా లేకుండా సస్పెన్స్గాను, గందరగోళంగాను ఉండే పరిస్థితి గోచరిస్తోంది కుటుంబంలో. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ధైర్యంగా ఉండండి. ఏ పరిస్థితినైనా తట్టుకునే శక్తిని మీరు పొందండి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు, తద్వారా ఇబ్బందులు, తద్వారా ఆర్థిక నష్టము కలిగే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అకాల కలహాలు, తగాదాలు అవి చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే దిశగా ఉంది కాబట్టి ఈ రోజుని మీరిద్దరూ జాగ్రత్తగా భార్య అయినా భర్త అయినా సరే జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం కనపడుతోంది. ఆ ముఖ్యమైన కార్యక్రమాలు ఏమిటి అనేది మీరు పరిశీలన చేసుకోండి. మీ మీ నిర్ణయాలలో మార్పులు చేసుకునే అవకాశం కూడా కనపడుతోంది. జాగ్రత్త. ఆధ్యాత్మికవేత్తలను కలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలు దర్శనం చేస్తారు. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మీ మీ రంగంలో ఉన్న వారికి చిరాకులు, చిక్కులు తప్పిపోయి సామాన్యమైన లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. పారిశ్రామిక వ్యాపారవేత్తలకు అసంతృప్తి ఎదురయ్యే అవకాశం కనపడుతోంది. విద్యార్థులకు
కష్టపడితేనే కానీ ర్యాంకులు తెచ్చుకోలేని పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి ఇతర వ్యాపకాల మీద మీరు శ్రద్ధ పెట్టడం మాని మీ యొక్క చదువు మీదే కనుక శ్రద్ధ పెట్టినట్టయితే ర్యాంకులు సాధించే అవకాశము, విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశము కనపడుతోంది. ఇక్కడ చెప్పదగినది ఏంటంటే మీరు శ్రద్ధ యొక్క అవసరం ఇక్కడ ఎక్కువగా కనపడుతోంది. అయితే మహిళలకు మానసిక అశాంతి పెరిగి అనారోగ్య సూచన, ప్రమాద సూచన కూడా కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అంటే మీరు ఇంట్లో కానీ, బయట పని చేసేవారు కానీ, వాహనం వల్ల కానీ, లేదా జారి పడడం వల్ల కానీ కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించుకోండి. మీ యొక్క అనుకూలమైన రంగులు గులాబీ, లేత ఎరుపు రంగు. మీకు ప్రతికూలమైన రంగు నీలం రంగు కాబట్టి ఈ రంగు వస్త్రాలను మీరు ధరించి ఏ పని చెయ్యకండి. మీకు చెప్పదగిన పరిహారము శివ స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. శివ స్తోత్రాలు వినడంతో పాటుగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఈ రోజు తప్పనిసరిగా 108 సార్లు చదువుకోండి. సోమవారం రోజున శివ పూజతో పాటు శివుడికి ఆలయంలో కానీ, మీ ఇంట్లో కానీ అభిషేకం చేసినట్టయితే కనుక మీరు సానుకూలమైన ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు.